అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవాయందు నమ్మకించువాడు సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. భయము లేని వారు ఈ లోకంలో ఎవరు లేరు. లేదని ఎవరైనా చెబితే అది అబద్ధం. ఆది దంపతులైన ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా భయపడింది వారే. ప్రతి మనుషుడు ఈ భయాన్ని వారి నుండి వారసత్వంగా పుణికి పుచ్చుకున్నాడు. అందుకే అందరికీ ఏ క్షణాన ఏమవుతుందో, ఏం జరుగుతుందో అనే భయం. ఈ భయం నుండి విముక్తి పొందాలంటే ఒక్కటే మార్గం, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము, నమ్మిక ఉంచటమే. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందిరని పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడింది. ఆయన యందలి విశ్వాసమే మన భయాల్ని పోగొట్టి సురక్షితముగా నివసించినట్లు చేయగలిగేది. చిన్నమంద భయపడకుడని ప్రభువే చెప్పారు కదా. భయపడకుండా ఉందాం. ప్రభువా, దేనికి భయపడకుండా సురక్షితముగా నివసించినట్లు మీ యందు విశ్వాసము అనుగ్రహించమని ప్రార్థనలో మనమందరము వేడుకుందాం. ప్రభువా, మీ కొందనాలు. మీ యందు పరిపూర్ణమైన విశ్వాసముంచి మాలోనున్న భయాలన్నిటినీ జయించినట్లుగా నీ కృప అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకందరికీ తోడేయుండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.